లేదన్నా, నీ గురించి నీకు తెలీదు. నువ్వు చాలా గ్రేట్. ఊరుకోరా, నేను పోకిరి సినిమాలో మహేష్ బాబునా ఏంటి? అన్నా ఆగు, వాడు చూసావా మన ఏరియాకి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు. నువ్వు ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చో. వద్దులేరా. నువ్వెవరు? కాలికి లెఫ్ట్, రైట్, టాప్, బాటం. తప్పదా? తప్పదు. ఓకే. ఏం చేయాలి ఇప్పుడు? చదవడం రాదు కదరా. చూడు. అది సార్. కాలా ఒకటి నాకు కూడా టీ. హార్లిక్స్ స్ట్రాంగ్ అన్నకి. నాకు హార్లిక్సా? ఇప్పుడు అడిగేస్తాను చూడరా. చెప్పా టీ క్యాన్సిల్. నా మానలో నేను పోతుంటే లెఫ్ట్ అన్నాడు, రైట్ అన్నాడు. లెఫ్ట్ పోయింది, రైట్ పోయింది, అబ్బా బాటము పోయింది. నువ్వు టీ కొట్టేవారా? సూపర్. ఏంటలా షాక్ అయి చూస్తున్నారు? బాలేదా? అదిరిపోయిందిరా, నీకు నాదిస్తే తగిలేట్టుంది. ఊరుకో బాబాయ్, కాలికి దిష్టి తగలకూడదనే కదా కాలి ఎప్పుడు నిన్ను పక్కన పెట్టుకుంటాడు. ఏయ్. కానీ ఏదో తక్కువైన కనిపిస్తుంది బాబాయ్. ఏంటది? ఏంటది? కొద్దిగా అటు తిరుగు. ఇటు ఇటు ఇటు. బానే ఉంది కదరా. లేదు లేదు లేదు, పెన్నులో అంటుతుంటే బాగుంటుంది. ఈ టెస్ట్ ఇప్పుడు సూపరు, అదిరింది. ఈ గెటప్ లో జ్యోతి నిన్ను చూసిందంటే కరెక్టర్ కరెక్ట్ మొగుడు వచ్చాడని మురిసిపోతా. అరే ఒరే మదన్, ఇక్కడున్నారా? మీకోసం మండపం అంతా వెతుకుతున్నాను. అవతల బోల్డెన్ పనులున్నాయి, రండి. కోట్ నలిగిపోయింది. చాలా చోట్ల పెట్టానండి. ముహూర్తానికి టైం అవుతోంది. మేళతాళాలతో వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురండి. పెళ్లి కూతురు తీసుకురావాలి, కార్ రెడీ చేయండి. ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకోవాలి. పదండి. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? తాళి కట్టాల్సిన చేత్తో ఇలా బోర్డు తగిలిస్తున్నాను ఏంటైనా. చూసే వాళ్ళందరికీ ఇది మామూలు చెక్క ముక్కలా కనిపించవచ్చు, కానీ ఇందులో మీరు ఆరాధించే సూర్య ఇంకా బతికే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. కలెక్టర్ని పెళ్ళాడుతున్నావు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పి మా వాళ్ళు నాకు సూటు బూటు తగిలించారు. నన్ను ఆ డ్రెస్లో చూస్తే మీరు కూడా చాలా సంతోషపడతారని చెప్పారు. అందుకే మీకు చూపించాలని ఎంతో ఆనందంగా మీ దగ్గరికి వచ్చాను. కోరుకున్నట్టు నేను ఐఏఎస్ అయ్యాను. నీ కోరిక నెరవేరడానికి కారణం కాళీ. అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ మీ అమ్మ నాన్న మిగతా వాళ్ళు నా జీవితాన్ని అతనితో పంచుకోమన్నప్పుడు ఏమీ చెప్పలేకపోయాను. అతన్ని నేను చాలాసార్లు అవమానించాను. అయినా అది మనసులో పెట్టుకోకుండా నేను ఐఏఎస్ అవ్వడానికి ఎంత చేసిన అతని గురించి నిర్ణయం చెప్పమన్నప్పుడు నేనేంటో తెలుసుకోలేకపోయాను. ఈ జన్మకి నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. అందరూ బలంతో పెట్టారనో లేక నేను చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలనో మీరు ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటే వద్దండి.
ప్రేమించడం వేరు, రుణం తీర్చుకోవటం వేరు. ఒకటి చేశాం కదా అని దానికి బదులుగా ఇంకోటి అడగలేను. అలా అడిగితే అది వ్యాపారం అవుతుంది. అదేంటి పెళ్లి కొడుకు గడపలో ఉండవలసిన మన ఖాళీ మఫ్టీలో ఉన్నాడు? పెళ్లి కూతురు తీసుకెళ్ళడానికి వచ్చింటాడు. అవన్నీ మేము చూసుకుంటామని నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళు కాళీ. వెళ్ళమ్మా. వెళ్ళాల్సిందేం కాదు, మీరే. అదేంటి అక్కడ ఖాళీ అని కదా ఉండాలి, సూర్య అని ఉందండి, తప్పు రాశారా? తప్పు చేశారు. సూర్య పేరుండాల్సిన స్థానంలో నా పేరుండాలని కోరుకున్నారే కానీ జ్యోతి మనసులో ఏముందో అడగటం మర్చిపోయారు. ఏంట్రా నువ్వు అంటున్నది? ఈ అమ్మాయిని అడిగే కదా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. పెళ్లి చేసుకోమని అడిగారే కానీ పెళ్లి చేసుకోవటం ఇష్టమా అని అడిగారా? ఏంటి బాబు, ఎప్పుడో మా సూర్య ఇష్టపడి రాసుకున్న బోర్డు అది. ఇప్పుడు దానికి అంత విలువ ఇస్తామేమిటి? ఎప్పుడో మనల్ని కన్నదని మన అమ్మను మనం మర్చిపోతామా? ఎప్పుడో కన్నాం కదా అని పిల్లల్ని తల్లి మర్చిపోతుందా? అది ఎలాగో ఇది అంతే. నీకు మాకు రక్త సంబంధం లేకపోయినా నిన్ను మా సొంత కొడుగ్గా అనుకున్నప్పుడు నువ్వు మా జ్యోతికి భర్త కావడంలో తప్పే ఉంది. కొడుగ్గా అనుకోవటానికి అతను నచ్చితే చాలు, కారణాలేవి అవసరం లేదు. కానీ భర్తగా అనుకోవటానికి కారణాలు ఉన్నా లేకపోయినా ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒరే, ఆ అమ్మాయి నువ్వు ఎంత ప్రేమించావో మా అందరికీ తెలుసు. తను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నువ్వు ఎంత సంతోషించావో కూడా మా అందరికీ తెలుసు. ఇన్ని ఆశలు గుండెల్లో పెట్టుకుని ఇప్పుడు వద్దని ఎలా చెప్పగలుగుతున్నావురా? నిజమే, ఆశ అనేది మనసుకు సంబంధించింది, జీవితం అనేది మనిషికి సంబంధించింది. సీరియల్ బల్బులు అతికిచ్చేవాడు స్టేజ్ని డెకరేషన్ చేసి కింద కూర్చొని దాన్ని చూసి ఆనందించాలే కానీ ఆ స్టేజ్ మీదకి కూర్చోవాలనుకోవటం తప్పు బాబాయ్. చూడ్రా, నిన్ను నా కడుపును మోసి కనిపించే భాగ్యం నాకు కలగలేదని నిన్ను నా గుండెల్లోనే పెంచుకున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను అమ్మ అని పిలిచేదే నిజమైతే మరొక్క మాట మాట్లాడకుండా వచ్చి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టు. సరేనమ్మా, నీ మాట ప్రకారం తాళి కడతాను. పదమ్మా. ఒక్క నిమిషమ్మా, ఇంకా ఏంట్రా? ఆ బోర్డు మీద సూర్య అనే పేరు కొట్టేసి ఖాళీ అని నా పేరు రాయమని చెప్పండి, అప్పుడు నేను తాళి కడతాను. నేను చదివితే సూర్య ఐఏఎస్ అని నా పేరు పక్కన మాత్రం ఐఏఎస్ ఉంటుంది. అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య ఐఏఎస్ అని ఇద్దరి పేర్లు కలిపి ఉంటుంది. ఏంటమ్మా ఇది? నీ నిర్ణయం మీదే అంతా ఆధారపడింది. చెప్పమ్మా. వద్దమ్మా, ఇంకా తన బలవంత పెట్టద్దు. కేవలం బోర్డు మీద ఉన్న పేరును కొట్టేయమంటేనే తట్టుకోలేకపోయింది. మనసులో ఉన్న సూర్యని ఎలా తుడి చేయగలదు? ఒకరికొకరు కాంప్రమైజ్ అయి కలిసి జీవించడం కంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని విడిపోయి బతకడంలోనే ఆనందం ఉందమ్మా. కాళీ, ఏయ్, గుడ్ మార్నింగ్. మీరా? ఆఫీస్కి వెళ్తే నీకు చెప్పేద్దామని వచ్చాను. బాయ్ బాయ్. సరే. రోజు ఆ అమ్మాయి ముఖం చూస్తే బాగుంటుందనుకున్న అతను ఇప్పుడు రోజు ఆమె ముఖం చూస్తూనే ఉన్నాడు. అలా అతన్ని ఓ తెమ్మెరలా వచ్చి తాకిపోయే ఆమె ఏదో ఒక రోజు అతని జీవితంలో శాశ్వతంగా వసంతాలు నింపాలని ఆశిద్దాం.